ఎడిషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్. ఫ్రాక్షన్స్లో కింద ఉన్న నెంబర్ని డినామినేటర్ అంటారు, పైన ఉన్న నెంబర్ని న్యూమరేటర్ అంటారు. ఇక్కడ డినామినేటర్ ఈక్వల్గా ఉంది కాబట్టి న్యూమరేటర్స్ని యాజ్ ఇట్ ఈజ్ యాడ్ చేయొచ్చు. 2 + 3 బై డినామినేటర్ 5. 2 + 3 5/5. క్యాన్సిల్ అయితే మనకు ఆన్సర్ 1 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ డినామినేటర్ ఈక్వల్గా లేదు, సో డినామినేటర్కి ఎల్సిఎం చేయాలి. 4కి 3కి ఎల్సిఎం చేస్తే 2 2s are 4, 3, 2 1s are 2, 3 పోదు కాబట్టి డౌన్ చేసుకోవాలి. నెక్స్ట్ 3 1s are 3. ఎల్సిఎం 2 2s are 4, 4 3s are 12. ఎల్సిఎం మనకి 12 వచ్చింది. ఇక్కడ డినామినేటర్లో 4 ఉంది, ఎల్సిఎం 12 వచ్చింది. 12 రావాలంటే 4ని 3తో మల్టిప్లై చేయాలి. సో న్యూమరేటర్ని కూడా 3తో మల్టిప్లై చేయండి. 3 3s are 9. ప్లస్ ఇక్కడ డినామినేటర్లో 3 ఉంది, 12 రావాలంటే 4తో మల్టిప్లై చేయాలి. సో న్యూమరేటర్ని కూడా 4తో మల్టిప్లై చేయండి. 2 4s are 8. 9 + 8 17/12. సబ్ట్రాక్షన్ ఆఫ్ ఫ్రాక్షన్స్. ఇక్కడ డినామినేటర్ ఈక్వల్గా ఉంది, సో న్యూమరేటర్స్ని యాజ్ ఇట్ ఈజ్ యాడ్ చేయండి. 12 - 7 బై డినామినేటర్ 15. 12 - 7 5/15. 5 1s are 5 3s are 1/3 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ డినామినేటర్ ఈక్వల్గా లేదు, సో ఎల్సిఎం చేయాలి. 10కి 9కి ఎల్సిఎం చేస్తే 90 వస్తుంది. సో ఎల్సిఎం 90. 10ని 9తో మల్టిప్లై చేస్తే 90 వస్తుంది. డినామినేటర్ని 9తో మల్టిప్లై చేసాం, సో న్యూమరేటర్ని కూడా 9తో మల్టిప్లై చేయండి. నెక్స్ట్ 3 9s are 27. మైనస్ ఇక్కడ డినామినేటర్లో 9 ఉంది, ఎల్సిఎం 90 వచ్చింది. 9ని 10తో మల్టిప్లై చేస్తే 90 వస్తుంది. 9 10s are 90. సో న్యూమరేటర్ని కూడా 10తో మల్టిప్లై చేయండి. 2 10s are 20. 27 - 20 7/90 ఈజ్ ద ఆన్సర్. మల్టిప్లికేషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్. ఫ్రాక్షన్స్ని మల్టిప్లై చేయాలంటే ఏం లేదు, న్యూమరేటర్స్ని మల్టిప్లై చేయాలి, డినామినేటర్స్ని మల్టిప్లై చేయాలి. 2 3s are 6/5 9s are 45. ఇక్కడ క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేసుకోవచ్చు. 3 2s are 6, 3 15s are 45. 2/15 ఈజ్ ద ఆన్సర్. ఇక్కడ కూడా ఈ 2 ఫ్రాక్షన్స్ని ఇక్కడ క్యాన్సిల్ చేసుకోవచ్చు. 3 1s are 3, 3 5s are 15. నెక్స్ట్ ఈ 5 క్యాన్సిల్ అవుతుంది. మన న్యూమరేటర్లో నెంబర్ని డినామినేటర్లో నెంబర్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇలా పక్క నెంబర్స్ని క్యాన్సిల్ చేయకూడదు. పైన ఉన్న నెంబర్ కింద ఉన్న నెంబర్ క్యాన్సిల్ చేయాలి. ఇప్పుడు పైన 1 ఉంది, 1 1s are 1 బై 2 1s are 2. 1/2 ఈజ్ ద ఆన్సర్. 3 10s are 30/6. 6 1s are 6, 6 5s are 30. 5 ఈజ్ ద ఆన్సర్. 15 × 2/5. 15 అంటే ఇక్కడ బై 1 ఉన్నట్టు. 5 1s are 5, 5 3s are 15. ఈ 15 అనేది న్యూమరేటర్లో ఉన్నట్టు, సో 5 అనేది డినామినేటర్లో ఉంది, క్యాన్సిల్ చేయొచ్చు. 5 1s are 5, 5 3s are 15. నెక్స్ట్ 3 2s are 6. డినామినేటర్లో 1 ఉంది, సో రాయకపోయినా నో ప్రాబ్లం. 6 ఈజ్ ద ఆన్సర్. డివిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్. ఫ్రాక్షన్స్ని ఎలా డివైడ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఈ ఫ్రాక్షన్ని యాజ్ ఇట్ ఈజ్ రాసుకోవాలి. 2/3కి 2/3 డివైడెడ్ బై ఇంటూ రాసుకోవాలి. డివైడెడ్ బైకి ఇంటూ రాసుకోవాలి. నెక్స్ట్ ఉన్న ఫ్రాక్షన్ని రివర్స్ రాసుకోవాలి. 1/2 2/1 అవుతుంది. ఇప్పుడు ఫ్రాక్షన్స్ మల్టిప్లికేషన్. న్యూమరేటర్స్ని మల్టిప్లై చేయాలి. 2 2s are 4 బై డినామినేటర్లో 3 1s are 3. 4/3 ఈజ్ ద ఆన్సర్. 2 డివైడెడ్ బై 1/4. 2 డివైడెడ్ బై బికమ్స్ ఇంటూ 1/4. 4/1 అంటే 4. ఈ డివైడెడ్ బై ఇంటూ అవుతుంది. ఇక్కడున్న ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది. న్యూమరేటర్ డినామినేటర్ అవుతుంది, డినామినేటర్ న్యూమరేటర్ అవుతుంది. సో 1/4 అంటే 4/1 4 అవుతుంది. 2 4s are 8 ఈజ్ ద ఆన్సర్. ఇక్కడ ఈ ఫ్రాక్షన్ మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉంది, సో దీన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్లోకి మార్చుకోవాలి. 2 2s are 4 + 1. 2 2s are 4 + 1 5/2. డివైడెడ్ బై బికమ్స్ ఇంటూ 3/5 బికమ్స్ 5/3. ఈ ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది, డివైడెడ్ బై ఇంటూ అవుతుంది. 5 5s are 25/2 3s are 6. ఫ్రాక్షన్స్ మల్టిప్లికేషన్ ప్రొడక్ట్ ఆఫ్ న్యూమరేటర్స్ బై ప్రొడక్ట్ ఆఫ్ డినామినేటర్స్. 5 5s are 25/2 3s are 6. 25/6 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ 18 డివైడెడ్ బై బికమ్స్ ఇంటూ 3/4 బికమ్స్ 4/3. ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది. 3 1s are 3, 3 6s are 18. 6 4s are 24 ఈజ్ ద ఆన్సర్.